బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ముహూర్తం దగ్గర పడ్డట్టు కనిపిస్తూ ఉంది. సో నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 30 తారీఖు రోజు అమెరికాలో ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి అత్యవసరంగా ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలిసి మళ్ళీ ఢిల్లీకి పోయాడు. సో దానికి బయటికి చెప్పినటువంటి అంశం ఏంటంటే సమతామూర్తి 3వ వార్షికోత్సవం ముగింపు సమావేశాలు, ముగింపు సభ ఏదైతుందో దానికోసం పిలవడానికి వచ్చినట్టుగా బయటికి చెప్పారు. కాకపోతే ఆ ముగింపు సభ ఇప్పుడు లేదు, చాలా రోజుల తర్వాత ఉంది. అయితే హరీష్ రావు గారు గత కొంతకాలంగా ఫామ్ హౌస్ టు చిన్నజీయర్ స్వామి వయా రామేశ్వరరావు ద్వారా ఈ మంత్రాంగం అంతా నడిపి బీజేపీకి ఏం కావాలనో చెప్పమనండి, చెప్తే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతం చిన్నజీయర్ స్వామి ద్వారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పంపించింది. జూలై 30 తారీఖు రోజు రామేశ్వరరావు గారు, చిన్నజీయర్ స్వామి గారు ఇద్దరు పోయి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో ఇదే ప్రధానమైనటువంటి అంశంగా విశ్వసనీయ సమాచారం. మీరు చూడండి, అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరొకరు దిగి బీజేపీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నిన్న గువ్వల బాలరాజు కూడా అదే తన ఆడియోలో చెప్పడం జరిగింది. వాళ్ళు కలిపేస్తారట, వాళ్ళే ఇందులో విలీనం చేస్తారట, అంతకంటే ముందే మేము పోతే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఒకటైతే, రెండోది అలంపూర్ ఆయన కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు జైపాల్ యాదవ్తో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసి అత్యవసరంగా బీజేపీలో చేరేటువంటి కార్యక్రమానికి తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది. 9 తారీఖు రోజు గువ్వల బాలరాజు గారు భారతీయ జనతా పార్టీలో చేరతారు అనేది చర్చ. ఇదే గువ్వల బాలరాజు గారు ఆ 4 ఎమ్మెల్యేలలో కేసు బిఎల్ సంతోష్ వీళ్ళందరినీ పట్టించిన దాంట్లో ఈయన ఉన్నాడు. అంటే ఇక్కడ ఇదే కాదు, ఆ రోజు డ్రామా కూడా కొంత బయటకు వస్తూ ఉంది. దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో బీజేపీలో విలీనం దాదాపు ఖాయం. ఇప్పటికే చర్చలు జరిగిపోయినాయి. కారణాలేంటి? బీఆర్ఎస్ విలీనం, దీంట్లో కారణాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఓఆర్ఆర్ విచారణ కేసు, ఓఆర్ఆర్ కేసు, కేసు నెంబర్ 1, కేసు నెంబర్ 2 కాళేశ్వరం రిపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇక కేసు నెంబర్ 3 విద్యుత్ అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల స్కామ్. కేసు నెంబర్ 4 గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాప్. కేసు నెంబర్ ఫోన్ ట్యాపింగ్, ఇంకొకటి ఉంటుంది కదా కాళేశ్వరం, కేస్ కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ ఇవన్నీ పరిపక్వతకు వచ్చేసినాయి. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారితో తర్వాత హరీష్ రావు గారితో ముఖ్యమంత్రి గారు భేటీ అయిన సందర్భంలో ఒక చర్చ జరిగినట్టుగా మీడియా సంస్థలో వార్త. ఏమని, మరికొద్ది రోజుల్లో కొంతమంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసే అవకాశం ఉంది అని ఏది కేసీఆర్ గారు చెప్పడం, అధైర్యపడకండి అరెస్టులు తప్పవు అనేటువంటి సంకేతం ఇవ్వడంతో అసలు లుకలుక స్టార్ట్ అయింది. అయితే ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే కేంద్రం అండ ఉండాలి, భారతీయ జనతా పార్టీ అండ ఉండాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత చాకచక్యంగా ఈ వ్యవహారం, సరే ఇది ముందుకు పోతేనే ఓకే, లేకపోతే లోపాయకారం ఏమైనా జరిగితే అది వేరే. కానీ ఇప్పుడు ఈ కేసులలో ఎంత చాకచక్యంగా అంటే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టిండు కేసీఆర్, నన్ను జైల్లో పెట్టిండు, ఈయనను పెట్టిండు, అందరిని పెట్టిండు కదా. ఒకవేళ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది కాబట్టి గొర్రె గుంజుకొచ్చి లోపటేయచ్చు. కానీ పక్కాగా దోషి అని తేలాలి,
అది చట్టబద్ధంగా తేలాలి. తప్పు చేసిండు అనేది న్యాయస్థానాలు నమ్మాలి. ఇతన్ని జైల్లో పారేస్తే అవినీతి చేసిండు, లోపల పోయిండు అనేటువంటి చర్చ జరగాలి. పబ్లిక్ కూడా దానికోసమే దీంట్లో కమిషన్ సిట్టు కమిషన్ సిట్టే, ఇది కూడా సిట్. ఇవి వేసి ఈ సిట్లు ఈ కమిషన్లు ఇచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళు ఎలాంటి చర్యలకు ప్రతిపాదనలు చేస్తారో వాటిని క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం పొందించి ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి దోషులపైన చర్యలు తీసుకుంటున్నామని పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా నేరస్తులకు తావు లేకుండా, ఏది జారిపోయే తావు లేకుండా పద్ధతి ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. ఇది కేసీఆర్కి అర్థమైంది. ఇది కేసీఆర్కి అర్థమై ఏం చేసిందంటే హరీష్ రావును వెంటనే రంగంలోకి దింపిండు. దీని నుంచి బయటపడాలంటే ఉన్నటువంటి ఆప్షన్ ఏంది? దీని నుంచి బయటపడాలంటే కేసీఆర్ ముంగట ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే బీజేపీ మాత్రమే ఏకైక మార్గం. బీజేపీ మాత్రమే ఏకైక మార్గం. దానికోసం ఏం చేసిండు? మీరు గత 2 నెలల నుంచి పరిణామాలు గమనించండి. హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళిద్దరు ఫామ్ హౌస్లో ప్రతి 2 రోజులకు ఒకసారి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏం చేసిరు? ఇప్పుడు బీజేపీలో చేరాలంటే, బీజేపీ మనల్ని రక్షించాలంటే బీజేపీ ఎవరు మాట వింటది? ఇక్కడ చిన్నజీఆర్ స్వామి చెప్తుంటది. మరి చిన్నజీఆర్ స్వామికి కేసీఆర్ చెడిపోయింది కదా అంటే మళ్ళీ సఖ్యత కార్యక్రమాన్ని ఈ హరీష్ రావు గారు భుజానికి ఎత్తుకోండు. హరీష్ రావు గారు భుజానికి ఎత్తుకొని మైహోం రామేశ్వరరావు, తర్వాత చిన్నజీఆర్ ఇట్లా ఈ లైనప్ చేసి వీళ్ళని కోఆర్డినేట్ చేసి మళ్ళీ కేసీఆర్ని వీళ్ళిద్దరిని కలిపేసిండు. ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటంటే ఈ కేసులన్నిట్లలోంచి నన్ను నా కుటుంబాన్ని తప్పిస్తే, నన్ను నా కుటుంబాన్ని రక్షిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఇగో ఇందులో విలీనం చేస్తా అనేది ప్రతిపాదన. దానికోసం జూలై 30 తారీఖు 2025 జూలై 30, 2025 రోజు ఎవరు? చిన్నజీఆర్ స్వామి వాస్తవానికి అమెరికాలో ఉన్నాడు. అంతకంటే ముందే అమెరికాకు పోయిండు. అమెరికాకు పోయినటువంటి చిన్నజీఆర్ స్వామిని అర్జెంటుగా ఢిల్లీకి రప్పించి ప్రధాని నరేంద్ర మోడీని కల్పించారు. నరేంద్ర మోడీ గారిని వీళ్ళిద్దరు పోయి కలిసారు. మైహోం రామేశ్వరరావు, చిన్నజీఆర్ స్వామి కలిసిన తర్వాత ఈ విలీన ప్రతిపాదన మాట్లాడిన తర్వాత చిన్నజీఆర్ స్వామి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అక్కడే అమెరికాకి వెళ్ళిపోయాడు. అయితే ఈ పరిణామాలన్నీ చకచక జరుగుతూ ఉన్నాయి. సీఎం రమేష్ ఏదైతే చెప్పిండో దేనికైనా రెడీ అని చెప్పి కేటీఆర్ నా ఇంటికి వచ్చిండని చెప్పిండు, అవి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం, అంటే వీళ్ళ కుటుంబం బయటపడడం కోసం, వీళ్ళ కుటుంబం కేసులలోంచి బయటపడడం కోసం పక్కడబందీగా బీఆర్ఎస్ను బీజేపీలో చేర్చడం. మరి బీజేపీ ఎట్లా కాపాడుతుంది వీళ్ళని? ఎట్లా కాపాడుతుంది? బీజేపీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలేంటి? బీజేపీ బీఆర్ఎస్ను ఎలా కాపాడుతుంది? ఎలా కాపాడుతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉచ్చు బిగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. ఉచ్చు బిగించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
సో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపిస్తున్న ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుందంటే, ఎస్, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు ఉంది కదా, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో బీజేపీ టైట్ చేసుకొస్తుంది. బీజేపీ టైట్ చేసుకొస్తే బీఆర్ఎస్ ను దాన్ని విడిచిపెడతావా నిన్నొత్తన్నా. ఇగో ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తప్ప ఇంకొక ఆప్షన్ కేసీఆర్ ముందు లేదు. మరి తెలంగాణ ఆత్మగౌరవం ఇవన్నీ ఏం లేదు, వాళ్ళ కుటుంబం రక్షణ కోసం ఆ పార్టీని విలీనం చేస్తూ ఉన్నారు. ఇక అందులోకి పోయిన తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సరే, రామచంద్రరావు గారు మంచి మనిషి. రామచంద్రరావు గారు ఆయన నిబద్ధత గల భారతీయ జనతా పార్టీ నాయకుడు, నో డౌట్ ఆ విషయంలో. కానీ ఇక్కడ మీరు ఇంకో అంశాన్ని చూసుకోరు. ఈటల రాజేందర్, బండి సంజయ్, తర్వాత కిషన్, రాజా సింగ్, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డటువంటి వాళ్ళు. వీళ్ళని పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే బీఆర్ఎస్ పార్టీలో విలీనం తర్వాత కేటీఆర్ను బీజేపీలో యాక్టివ్ చేయడం కోసం పార్టీ ఆదేశాల మేరకు నడుచుకునేటువంటి రామచంద్రరావు గారిని అక్కడ పెట్టిరు. వీళ్ళైతే వీళ్ళని రానియారు కదా, అందుకోసమని ఈ ప్రక్రియ అంతా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం దాదాపుగా ఖరారు. సో ఇక్కడ నోటుకు ఓటు కేసు రేవంత్ రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని విడిపించే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏ మార్గం కనిపిస్తలేదు. సో ఇది ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం.